నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదు. ప్రజల ఆరోగ్యం నగర అభివృద్ధికి అధిక ప్రాధాన్యత. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. లాలా చెరువు సెంటర్లో సూర్య నమస్కారాల పార్కు ప్రారంభం. మేడే రోజున 10 లక్షల పోస్టల్ ఇన్సూరెన్స్ చేయిస్తాం. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి. ఘనంగా పరశురామ జయంతి సభ. ప్రముఖులకు పరశురామ పురస్కారాల ప్రధానోత్సవం. రాజమండ్రి లాలా చెరువు సెంటర్లో సూర్య నమస్కారాల పార్కును నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదని, ప్రజల ఆరోగ్యానికి నగర అభివృద్ధికి తాము తమ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 50వ డివిజన్ లాలా చెరువు సెంటర్లో నగరపాలక సంస్థ సాధారణ నిధులు 48 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సూర్య నమస్కారాల పార్కును ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఆయా ప్రాంతాల్లో వారి అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి పనులు చేయడం జరుగుతోందని అన్నారు. అభివృద్ధి పనులతో పాటు ఆరోగ్యం పట్ల కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. సూర్య నమస్కారాల పార్కులో ప్రజలు ఆహ్లాదకరంగా గడిపేందుకు అలాగే యోగా నేర్చుకునేలా కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆరోగ్యానికి మించిన ఆస్తి ఏదీ లేదన్నారు. ప్రజల సంక్షేమం, ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పార్కులో ఇంకేమైనా ఏర్పాటు చేయాల్సి ఉంటే వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే పార్కును పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు నగరంలో కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఆ యొక్క ప్రాంతం యొక్క అవసరాన్ని గుర్తిస్తూ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆరోగ్యం పట్ల కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వారికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ఆలోచించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉంది పార్కే కాదు, ఒక యోగా చిన్నది ప్రజలు నేర్చుకోవడానికి ఒక సెంటర్ కింద, యోగా ట్రైనింగ్ సెంటర్ కింద దీన్ని తీర్చిదిద్దగలిగితే ఆ పార్కు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ కార్యక్రమం చేసినట్లయితే సంపూర్ణంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అంటే పార్కు వచ్చి చూసి ఓహో ఆసనాలు అంటే ఇదే అని అని ఆలోచించేదానికి చూసేదానికన్నా ఇక్కడ అదే ఆసనాలు వేసి యోగా నేర్చుకుంటే చాలా మంచిదన్నది నా తాలూకు అభిప్రాయం. గురువులు వచ్చారు, యోగా గురువులు, వారి యొక్క ఏదైతే సర్వీసెస్ను ఉపయోగించుకోండి, వాళ్ళు నేర్పిస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆరోగ్యానికి మించిన ఆస్తి ఏది లేదు. ఆరోగ్యకరంగా ఉండగలిగితే అదే గొప్ప ఆస్తి. అందరూ ఆరోగ్యకరమైన సమాజం కావాలన్నది ఈ కూటమి యొక్క ప్రభుత్వం. ఎందుకంటే మానవ వనరులు ఆరోగ్యంగా ఉన్నట్లయితే సమాజ అభివృద్ధికి ఉపయోగపడతాయి, తోడ్పడతాయి. కాబట్టి ఆరోగ్యకరమైన సమాజం ఉండాలంటే ప్రతి వ్యక్తి ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏదో ఒకటి మీ చేతిలో ఉన్న అవకాశం, యోగా చేయడమో, వాకింగ్ చేయడమో, లేకపోతే జిమ్కి వెళ్ళడం, ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. మన యొక్క పని ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉంటుంది, అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. నేను అధికారులు కూడా చర్చించాం. ఇది తప్పకుండా ఒక పైన చిన్న షెడ్ వేసి వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఇక యోగా నేర్చుకునే వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా కార్యక్రమం కూడా అతి దగ్గరలో తీసుకుంటామని, ఆ లోపు ఎండాకాలమే కాబట్టి ఇంకా 4 రోజులు ఉంది వర్షాకాలానికి. ఎండాకాలమే కాబట్టి ఉదయం 6 గంటకి ఇక్కడ మొదలుపెట్టినా, లేకపోతే సాయంత్రం ఇలాగ 6-6:30 గంటలకు కూడా క్లాసెస్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. దాన్ని సెషన్స్ కింద బ్రేక్ చేసుకొని ఇక్కడ ఉన్న కూటమి నాయకులు దాన్ని పర్యవేక్షించే విధంగా చేసినట్లయితే ఆరోగ్యకరమైన సమాజం అని మనం చెప్పడానికి, అది దగ్గరుండి చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం చేసినట్లయితే ఒక బాధ్యత కలిగిన కూటమి అనే ప్రజల్లో కూడా మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచన కూడా నాయకులు చేయాలని కోరుకుంటూ మరొకసారి ఏడీహెచ్ గారు కూడా వచ్చారు, మీకు అప్ చెప్పేసాం. రేపటి నుంచి చాలా బాగా మెయింటెనెన్స్ చేయాలి, ఫౌంటైన్ పని చేయాలి,
నీట్గా కూడా ఉండాలి. గ్లో గార్డెన్ ఎలా ఉందో గ్లో గార్డెన్ మాదిరిగా ఇది కూడా అవ్వాలని మీకు కూడా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మేడే అంటే సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల పండుగ అని అదే రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్న డ్రైవర్లందరికీ 10 లక్షల రూపాయల పోస్టల్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఉచితంగా చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అనుమతి మేరకు 30 మందితో వేసిన డీసీసీ కమిటీని ఆయన ప్రకటించారు. వారికి మేడే రోజున డీసీసీ కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేస్తామని అన్నారు. ఆలూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణను చాలా దారుణంగా హత్య చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న డ్రైవర్లు ఆధార్ కార్డ్, నామినీ ఆధార్ కార్డ్ 2 ఫోటోలతో వస్తే మేడే రోజు పోస్టల్ ఇన్సూరెన్స్ చేయిస్తామని అన్నారు. వారి పిల్లలకు కొత్త దుస్తులు, బ్లేజర్స్ కూడా ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్మార్ట్ మీటర్ల విధానాన్ని ఎవరూ అంగీకరించవద్దని కోరారు. మీటర్ల పేరుతో దోపిడీకి తెరతీశారని ఆరోపించారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లోథర్ మాట్లాడుతూ మే నెలలో రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం అన్ని స్థాయిల్లో జరుగుతుందని, కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని జయప్రదం చేయాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు టీకే కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలను దోచుకోవడమే పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు మోతా శారద, నగర అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్, నాయకులు బత్తెన చంద్రరావు, బిల్డర్ బాబీ, వై శ్రీనివాస్, పట్నాల శ్రీనివాసరావు, తాడాల కొండరాజు, మణి, కిషోర్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికులు అందరూ కూడా ఘనంగా జరుపుకునేటువంటి పండగ. ఈ పండగకే మరి కార్మికులు ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళకే 10 లక్షల రూపాయలు పోస్టల్ ఇన్సూరెన్స్ని ఉచితంగా మేడే రోజున డ్రైవర్స్ అందరికీ కూడా, మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న డ్రైవర్స్ అందరికీ కూడా ఉచితంగా వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ పాలసీ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే డ్రైవర్స్కి మెయిన్ ఇంపార్టెంట్, ఎక్కువ యాక్సిడెంట్లు డ్రైవర్స్కి జరుగుతుంటాయి కాబట్టి డ్రైవర్స్ అందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న డ్రైవర్స్ అందరికీ కూడా మరి పోస్టల్ ఇన్సూరెన్స్ చేయిస్తాం. దానికి చనిపోతే 10 లక్షల రూపాయలు వస్తుంది. అలాగే ఏదన్నా అంగవైకల్యం అయ్యి చెంది వాళ్ళు పని చేయలేని పరిస్థితిలో ఉన్నా కూడా 10 లక్షలు వస్తుంది. హాస్పిటల్లో జాయిన్ అయ్యే ట్రీట్మెంట్కి 60,000, అలాగే చనిపోతే పిల్లల టీఎస్కి 2 లక్షల రూపాయలు, ఇలా అనేకమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ స్కీమ్లో. చాలా మన భారతదేశంలో ఉన్నటువంటి ఇన్సూరెన్సులు అన్నిటికీ కూడా బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదంటే ఈ పోస్టల్ ఇన్సూరెన్స్. మరి అన్ని జిల్లా కేంద్రాలు కూడా మే 5 దాటిన తర్వాత మరి ఆ జిల్లాల యొక్క సమయాన్ని బట్టి అక్కడ ఈ యొక్క భారత రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 26 జిల్లాల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల యొక్క పనితీరు వారు బ్యారేజ్ చేయడం, సర్వే చేయడం, అందులో అఖిల భారత కాంగ్రెస్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ జిల్లా అధ్యక్షుల యొక్క కార్యక్రమాలు ఏ రకంగా చేస్తున్నారో, ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉంటున్నాడో, కార్యకర్తలకు ఎంతవరకు న్యాయం చేస్తున్నారని కూడా సర్వే జరిపిన తర్వాత మొన్న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి శర్మిలారెడ్డి గారు ఇలా మేము సర్వే చేసాం. ఆ సర్వే పార్టీ ఆ రోజు చెప్పడం జరిగింది. మొన్న 15 రోజుల క్రితం జిల్లా కాంగ్రెస్ వర్గాన్ని పూర్తిగా ఈ నెలాఖరు నాటికి ప్రకటిస్తామని చెప్పేసి వారు చెప్పడం, అందులో భాగంగా ఇప్పటికే మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులని కంప్లీట్ చేసి పీసీసీ అప్రూవల్తో మండల కాంగ్రెస్ అధ్యక్షులను ఇవ్వడం, అనుబంధ విభాగాలకు అధ్యక్షులను పెట్టడం, మరి నిన్నే శ్రీమతి శర్మిలారెడ్డి గారు పీసీసీ వారు ఆమోదించి మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గం కూడా అన్ని వర్గాల వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, అదేవిధంగా మహిళ అందరిని కూడా
సముచిత స్థానం కల్పించడం జరిగింది. ఈ యొక్క సర్వే కూడా చేసేటప్పుడు మేము కూడా కార్యవర్గ సభ్యులు తీసుకునేటప్పుడు ఆ నియోజకవర్గాల్లోకి వెళ్ళి ఆ నియోజకవర్గాల పనితనం, అదేవిధంగా గతంలో అక్కడ కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు, పార్టీ ప్రెసిడెంట్స్ వీళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని బలంగా ఉండాలనే ఉద్దేశంతో వారందరూ కూడా గుర్తించి మరి సుమారు 7 ఉపాధ్యక్షులు, 9 మంది జనరల్ సెక్రటరీలు, 2 స్పోక్స్ పర్సన్స్, 1 ట్రెజరర్, 9 మంది సెక్రటరీస్, 2 ఆర్గనైజ్ సెక్రటరీలతో మొత్తం 30 మందితో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆలోచిస్తే ఈ పరిపాలనా విధానం ఎవరి గురించి చెప్పడానికి కూడా సరిపోయేలా లేవు. మీటర్లు ఇది వరకే బిగించారు. బిగిస్తే అది మామూలుగా మనం వేసిన చెప్పినా తిరుగుతున్నాయి. కరెంట్ మళ్ళీ బాస్తున్నారు. ఇది అద్వానికి ఇస్తారో అద్వాతి ఇంకొకరికి ఇస్తారో తెలియదు, కానీ ఆ కాంట్రాక్టర్లు తీసుకొచ్చి ఈ బిగించేస్తున్నారు ఆదానికి ఇచ్చినని. అదేవిధంగా ఇంటి పన్నులు మనం కట్టుకున్నప్పుడు 150 రూపాయలు ఉండి పన్ను ఇవాళ 15,000 రూపాయలు పడింది. నా వరకు ఇల్లు వదిలేసిపోవాలా లేకపోతే ఇంకొక ఇంటికి అద్దెకి వెళ్ళాలా? అద్దెకి వెళ్తేనే రైట్ కదా. 500 కరెంటు బిల్లు ఉంటుంది, కానీ ఇంటికి పన్ను బదులు అది ఇంటికి ఇచ్చే అద్దె తక్కువ కదా. దేశాన్ని పరిపాలించేటువంటి నాయకుల గురించి చెప్పాలంటే ఒకే ఒక్క మాటతోటి భారతదేశాన్ని పరిపాలించినటువంటి ప్రధానమంత్రుల్లో మొట్టమొదటి మన అపర కోటేశ్వరుడు, ప్రపంచానికే బాగా ఉన్నటువంటి నెహ్రూ కుటుంబం. అది వేరే దాని గురించి ఇలా ఏదో వాళ్ళు పేపర్ పెట్టుకున్నారు, దాంట్లో డబ్బులు తీసేసుకున్నారు, కేసులు పెడితే అది ఒప్పుకోలేదు కోర్టులు. కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి వద్దారు. నెక్స్ట్ ఆయన రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అపార్ట్మెంట్, ఏసీ అపార్ట్మెంట్ దొరకకపోతే ఆయన మమ్మల్ని తలుపులు పెట్టుకుని వస్తుంటే పోలీసులు కొడుతున్నారట. బ్రాహ్మణ ప్రముఖులు, సేవాపరులు నండూరి సుబ్బారావు పరశురామ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన బ్రాహ్మణ ప్రముఖులు, సేవాపరులు నండూరి సుబ్బారావుకు పరశురామ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. స్థానిక లలితానగర్ భార్గవ కళ్యాణ మండపంలో పరశురామ జయంతి సభలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. పరశురామ పుష్కర ఎంపిక జ్యూరీ కమిటీ అధ్యక్షుడు దూర్వాసుల సత్యనారాయణ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు సూరంపూడి కామేష్, విశిష్ట అతిథులుగా రిటైర్డ్ ఎంపీడీఓ వైవి జగన్నాథరావు, సీనియర్ ఆడిటర్ వి శేషగిరి వరప్రసాద్, ఆత్మీయ అతిథులుగా బ్రాహ్మణ ప్రముఖులు కొమరగిరి లక్ష్మీ నరసింహప్రసాద్, చిట్టా ప్రగడ రాధాకృష్ణ, ఈవని యజ్ఞ సూర్యనారాయణ శర్మ, ప్రత్యేక ఆహ్వానితులుగా దినవాహి నాగసాయి, జ్యోసుల దుర్గాప్రసాద్ చేతుల మీదుగా ఆయన పరశురామ అవార్డును అందుకున్నారు. నండూరి సుబ్బారావు మాట్లాడుతూ తన సోదరుడు మాజీ కార్పొరేటర్ నండూరి రమణ, కేబుల్ రమణ బ్రాహ్మణ సంఘాలకు అండగా ఉంటూ విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేవారని అన్నారు. ఆయన జ్ఞాపకార్థం హౌసింగ్ బోర్డ్ కాలనీలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిర్మించామని వివరించారు. ఈ అవార్డు పొందిన ఆయనను మాజీ సర్పంచ్ మెట్ల యేసుపాదం, క్రొవిడి ఆనందరావు, బొట్నూరి రవి, అజయ్ శర్మ, ప్రేమ్ కుమార్, అప్పారావు తదితరులు పూలమాలలు వేసి అభినందించారు. అన్ని సంఘాలను కూడా కలుపుకుంటూ నా తమ్ముడు చాలా సేవలు చేశాడు. అలాగే నా తమ్ముడు ఆశయం గారికి నేను తమ్ముడికి ఒక కోరిక ఉంది, సుబ్రహ్మణ్యేశ్వరం చూడాలని. ఆ కోరిక గారికి నేను లాలచంద్ర హౌసింగ్ బోర్డులో ఆనాటి పెద్దలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ హౌసింగ్ బోర్డు ప్రముఖులు అందరూ కలిసి మా చేత గుడి కట్టించారు. ఈ గుడిలో ముఖ్యంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేంటంటే రాజమండ్రిలో పురోహితులు చేసే బ్రాహ్మణులందరికీ కూడా ఎవరికైతే విద్య ఉందో వాళ్ళందరూ చాలా గౌరవంగా బతుకుతున్నారు. కానీ పూజారి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి సరైన గౌరవం లభిస్తుంది. కారణం ఏంటంటే 5,000, 6,000, 7,000 ఇచ్చి కుటుంబాన్ని బతకమని ఎలా బతకాలో తెలియట్లేదు. అందు గురించి ధ్వజస్తంభంలో ఏ గుడికైనా సరే 30,000 రూపాయలు చెప్పించి 10 డబ్బులు కూడా వాళ్ళకే ఇచ్చి ఈ కార్యక్రమాన్ని రాజమండ్రిలో అన్ని గుడికి వర్తింపజేయలేదు. గ్రామంలో ఉన్నటువంటి పూజారులందరినీ కూడా ఆ గుడికే అంకితమయ్యి ఆ గుడి సేవలోనే నిర్గమై ఉండేలాగా నేను ఒక ఆలోచనతో
అక్కడ ఒక కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. కారణం ఏంటంటే మనం ఎంత పెద్ద గుడి కట్టినా ఆ గుడిలో గోదావరిలో అక్కడ అంకిత భావంతో లేకపోతే ఆ గుడికి అక్కడ ప్రాముఖ్యత ఉండదు. ఉదాహరణకి వాడపల్లి వెంకటేశ్వర గుడి ఎప్పుడో కట్టారు, చాలా ఫేమస్ ఉండేది. ఆ తర్వాత ఆ తరంలో కొంతమంది పురోహితులు వచ్చి ఆ గుడి యొక్క ఇదిని అందరికీ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఆ గుడి వాడు ఎంత ప్రాముఖ్యత చెందిందో చూడండి. కారణం ఏంటంటే ఒక తరంలో వచ్చినటువంటి గోదావరి ఆ గుడి యొక్క విశిష్టతని దాని గురించి వాళ్ళ జీవితంలో అదే పనిగా చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో ఎప్పుడో మరుగుపడిపోయిన గుడి కాడ ఎంతో నిర్మాణంగా ఒక గుడి నిలబడాలన్నా ప్రార్థన చెందాలన్నా గుడి యొక్క ఆవశ్యకతని చెప్పేటటువంటి గోదావరిదే ముఖ్య ఇది. వాళ్ళు వేరే అవకాశం లేకుండా అదే పని మీద ఉంటే ఆ గుడి అభివృద్ధి చెందుతుంది. అలాగే పూజారుల యొక్క వంశము అది కూడా బాగా అభివృద్ధి చెందుతుందని నమ్మకం. ఇక్కడో కాదు అక్కడో కాదు వేసి అలా వేసి ఇలా వేసి ఏదో అనుకుంటే అక్కడ గుడి కమిటీ వాళ్ళు కూడా 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, లేదా 3,000 ఇస్తాం అనే పద్ధతిలో ఉన్నారు. ఇలా వెళ్ళి అలా గుడికి అలవేసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ పద్ధతి మార్పు చెంది గోదావరి అనే వాళ్ళకి ఒక గౌరవం దక్కాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాను. అది ఇంకా వ్యాప్తి చెందాలని కోరుకుంటున్నాను. దీని మీద బ్రాహ్మణ సంఘం వాళ్ళు అందరూ కూడా ఒక కమిటీని నిర్ణయించుకుని ఒక కార్యక్రమం చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం యొక్క మొత్తం ఫలితం అంతా కూడా నా తమ్ముడు నండూరి వెంకటరామదే. వేదానికి కట్టుబడినటువంటి వారు. రహస్యమైనటువంటి విషయం ఏంటంటే 11 తరాల నుంచి మాకు ఉపదేశము ఆదేశం దాన్ని పాటించడమే మా ధర్మం. కావున జోషిల వారి వంశంలో వేదాన్ని వృద్ధి చేయాలి, ఫలాపేక్ష లేకుండా వేదాన్ని రహస్యపతంగా రక్షించాలి అని రక్షకులుగా మమ్మల్ని నియమించారు 11వ తరం. కావున నాకు 3 కొడుకులు పుట్టారు. 3 కొడుకుల్ని వేద పండితులుగా తీర్చిదిద్దడం, గణ పండితులుగా తీర్చిదిద్దడమే కాకుండా వారిని ఆదేశించడం జరిగింది. మళ్ళీ ఈ వేదాన్ని రక్షించడం కోసం మన వంతు కృషి మా తండ్రి గారు మాకు అప్పచెప్పారు కాబట్టి మీకు అప్పచెప్తున్నాను. మీరు వేదాన్ని రక్షించండి అని వారికి ఆదేశించి ఘనాపటిని చేయడం అనేటువంటిది జరిగింది. కావున ఈ విషయాన్ని మీరందరూ కూడా ప్రచారం చేసి వేదో రక్షిత బ్రాహ్మణ, మిమ్మల్ని రక్షించేటువంటిది వేదమే కాబట్టి మనల్ని ఎవరు రక్షించక్కర్లేదు, మనమే రక్షించుకోగలుగుతాం. ఇది సత్యం. కావున పరశురాముడు కూడా వేద రక్షణ వల్లే విశేషమైనటువంటి శక్తిని పొంది ఆనాడు 21 సార్లు ఆ మహారాజుల మీద దండెత్తి వారందరినీ శిరఛేదనం చేశాడు. అదేవిధంగా నేటికి చిరంజీవిగా ఉన్నాడు, మనందరికీ శక్తిని ఇస్తున్నాడు. కాబట్టి దయించి మనందరూ కూడా మన పిల్లలకి ఒక ఇంట్లో ఒక్కరిని వేదానికి అభ్యర్థించడం జరుగుతుంది. మీ మనవల్లో, మీ మున్మనవల్లో, అనుమనవల్లో మీరు అర్థించండి. ఒక్క కొడుకుని కలిగి దేశం కోసం, వేదాధ్యయనం కోసం మీరు నిలబెట్టండి అని చెప్పి ఇప్పుడు ఆధునిక యుగంలో వేదంతో పాటు అన్ని విద్యలు నేర్పే అవకాశాలు, అవకాశాలు వచ్చాయి. కాబట్టి నాకు ఎవడు అనేది చాలా గౌరవజన సుకృతంగా నేను భావిస్తున్నాను. దానికి మీ అందరికీ కూడా బాధాబంధనం చేస్తూ ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షేత్రం శాపాదపి శరాదపి అంటే మనం గాయత్రి మాత అనుగ్రహం వల్ల మనం మంత్రశక్తులను అవసరవాడిని ఎదుర్కోగలం. అలాగే రాజులాగా, క్షత్రియులాగా మనం శరాదపి అవసరం అంటే పరశురాముని యొక్క అంశంతో మనం ఖచ్చితంగా క్షేత్రంలో కూడా మనం ఎవరినైనా ఎదుర్కోగలం. ఇటువంటి శక్తియుక్తులు అంటే వైదికంగా మనకి బలం ఉంది, అలాగే శారీరకంగా కూడా పరశురాముడి అంశంలో మనకి బలం ఉంది. కాబట్టి మనం ఒకే ఒకటి వర్డ్ బ్రాహ్మణానాం అనేకత్వం అని ఎప్పటి నుంచో కూడా కొన్ని మాటలు మనకి నూరుకోసారు. అది ఎప్పుడు కూడా లేదు. ఎప్పుడు అనేకత్వం ఉంటే కనుక ఈరోజు ఎంతమంది వచ్చేవారు కాదు. కాబట్టి మనందరం కూడా ఒకటే, జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. మనందరం కూడా వీఆర్ వన్ అనే మోటివ్తోనే మనం వెళ్ళాలి. మొదటి రోజే మైకిచ్చి నువ్వు మాట్లాడవే అంటే కాన్సెప్ట్ ఏంటో కూడా చెప్పండి, నువ్వు మాట్లాడవే అని ఇచ్చేవారు. ఆ తొలి పెట్టే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ అవార్డు అండి నేను తెలంగాణలో ఒక TSD8 అని చెప్పి ఈ సంవత్సరం రాసిన రచనలకు గాను బెస్ట్ మహిళా రైటర్స్ ని ఎంపిక చేశారండి. 4 రాష్ట్రాలు చేసినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన మొదటి మహిళలండి నేను. ఆ తర్వాత అందులో ఏంటంటే మన బ్రాహ్మణ మహిళలు పెద్దలందరూ చెప్పినట్టు ఎక్కడ ఎవరు
రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరులోని వారాహి పీఠాన్ని మాజీ ఎంపీ భరత్ రామ్ దర్శించుకున్నారు. వారాహిదేవి మహిమోన్నత శక్తిగల మాత అని ప్రతి ఒక్కరూ ఆ దేవతను దర్శించుకోవడం వల్ల అన్ని రుగ్మతలు దూరమవుతాయని రాజమహేంద్రవరం మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరులోని పామర్తి బాబురావు దంపతులచే నిర్మించబడిన వారాహి పీఠాన్ని భరత్ రామ్ సందర్శించి ఆలయ పూజారిచే ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టతను పీఠం వ్యవస్థాపకులు పామర్తి బాబురావు విజయలక్ష్మి దంపతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భరత్ వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు కానుభోయిన సాగర్, గాడ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ కన్వీనర్ ఆకుల విజయభారతి, కొంతమూరు షణ్ముఖ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు పామర్తి నాగరాజు, కోమలి నూకరాజు, అత్తిలి వెంకటరత్నం, డాక్టర్ ఆలీ, చెరుకూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా కొంతమూరు ప్రాంతంలో వారాహి అమ్మవారి యొక్క దేవాలయాన్ని మరి ఇక్కడ స్థానికంగా వెంకటేశ్వర స్వీట్ స్టాల్ అయిన బాబురావు గారు వాళ్ళ తనయుడు మరి వీరిద్దరూ కూడా ఈ యొక్క అమ్మవారి దేవాలయాన్ని స్థాపించడం జరిగింది. ఇప్పుడే చెప్తా ఉన్నారు, వారాహి అమ్మవారు ఏది ఈ గుడిలో తలుచుకుంటే ఆ కోరికలన్నీ కూడా తీరే విధంగా అమ్మవారు ఆశీర్వదిస్తారని మనం అందరం కూడా ఈ మధ్యకాలంలో వారాహి అమ్మవారి గురించి విశేషంగా మరి వేద పండితులు కానీ వీరందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి నేను కోరేది ఒక్కటే కోరుతా ఉన్నాను, ప్రజలందరూ కూడా రాజమండ్రి చుట్టుపక్కలలో ఎక్కడా కూడా వారాహి అమ్మవారి యొక్క దేవాలయం నాకు తెలిసి లేదు. ఈ కొంతమూరు ప్రాంతంలో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలని మరి కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ గుడి స్థాపించిన బాబురావు గారు ప్రతిరోజు కూడా ఇక్కడ మజ్జిగ వితరణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా అన్నదానం కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటేనే ఈ అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి కాబట్టి వీరి యొక్క కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఉగ్రదాడిలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు సిఐటియు నాయకులు సానుభూతిని తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్ ఉగ్రవాదులు చేసిన దాడిని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ ఖండిస్తూ నిరసన వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని కూకటి వేలతో నిర్మూలించామని చెప్పే ప్రభుత్వం ఈ ఘటనపై సమాధానం చెప్పాలని అరుణ్ డిమాండ్ చేశారు. మతాలకు అతీతంగా దాడికి గురి అయిన వారిని రక్షించి ఆసరా కల్పించిన వారిపై మత విద్వేషాలు జరిపే కుట్రలు విస్మరించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, సిఐటియు నాయకులు ఎస్ఎస్ మూర్తి, కర్రి రామకృష్ణ, బి పూర్ణిమరాజు, శ్రీను, మహిళా సంఘం నాయకులు పి తులసి, బి సుధా, డివైఎఫ్ఐ నాయకులు వి రాంబాబు, టి రాజేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. కల్పించాలి పౌరులకు భద్రత, కల్పించాలి పౌరులకు భద్రత, కల్పించాలి పౌరులకు భద్రత. వర్ధిల్లాలి మత సామరస్యం, వర్ధిల్లాలి మత సామరస్యం, వర్ధిల్లాలి మత సామరస్యం, వర్ధిల్లాలి మత సామరస్యం. ఖండించండి ఉగ్రవాద దాడిని, పహల్గామ్లో జరిగిన 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 ఉగ్రవాద దాడిని నివాళులు తెలుపుదాం. అసూలు బాసిన ప్రజానీకానికి నివాళులు అర్పిద్దాం. అసూలు బాసిన భారతీయ ప్రజానీకానికి నివాళులు అర్పిద్దాం. అమరవీరులకు నివాళులు అర్పిద్దాం. అమరవీరులకు నివాళులు అర్పిద్దాం. అమరవీరులకు నివాళులు అర్పిద్దాం. మృతవీరులకు నివాళులు అర్పిద్దాం. మృతవీరులకు నివాళులు అర్పిద్దాం. మృతవీరులకు చేయాలి. సైన్యంలో ఖాళీగా 1,80,000 పోస్టులను రద్దు చేయాలి. అగ్నివీర్ లాంటి కాంట్రాక్ట్ పథకాన్ని శాశ్వత ప్రాతిపదికన రక్షణ రంగంలో నియామకాలు. ఓకే, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజా సంఘాల అందరికీ ధన్యవాదాలు.
దేశంలో కాశ్మీర్లో మృతి చెందిన అమరవీరులకి మృతవీరులకి మరొకసారి నివాళులు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం. ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో ఉగ్రవాదులు హఠాత్తుగా పర్యాటకులపై మారణాయుధాలతో దాడి చేసి 28 మంది భారత పౌరుల మృతికి కారణమైనటువంటి ఘటనని, ఉగ్రవాద చర్యని తీవ్రంగా ఖండిస్తూ రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ మృతవీరులకు నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో మరణించినటువంటి 28 మంది భారతీయులకు, భారతదేశ పౌరులకు ముందుగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. 28 మంది టూరిస్టులుగా వెళ్ళినటువంటి వాళ్ళు నిరాయుధులు, అమాయకుల పైన ఇలాంటి దాడి జరగడాన్ని యావత్ భారతదేశం, భారత పౌరులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా భారతదేశం ఎంత గొప్ప దేశం అంటే, పహల్గాంలో అక్కడ ఉగ్రవాదులు దాడి జరిపితే ఉగ్రవాదుల దాడిలో అక్కడ ఉన్నటువంటి సామాన్య పౌరుల్ని కాపాడటంలో, అక్కడ కాశ్మీర్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులు, ముస్లింలను తేడా లేకుండా అక్కడ పనిచేసేటువంటి డ్రైవర్లు వాళ్ళంతా ముస్లింలు అయ్యండి, వాళ్ళు భారతదేశ పౌరుల్ని కాపాడటం కోసం ఇవాళ 28 మంది మృతి చెందిన దాంట్లో అనేక మంది ఇతరుల ప్రాణాలని కాపాడటం కోసం తన ప్రాణాలని, ఒక డ్రైవరు తన ప్రాణాలను సైతం బలిపెట్టాడు. అంటే ఈ దేశంలో, భారతదేశంలో నివసించే పౌరులందరూ వాళ్ళ మతం ఏదైనా, వాళ్ళ హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, జైనులైనా, బౌద్ధులైనా, భారతీయులైనా, వాళ్ళంతా మేము భారతీయులు, మేమంతా భారతదేశ పౌరులు అని చెప్పి ఒకే భావన ఈ దేశంలో ఉన్నది. అందుకనే ఉగ్రవాదానికి ఇవాళ మతం అనేటువంటిది కనపడటం లేదు. వాళ్ళు ఉగ్రవాదులు ఫలానా మతం వాళ్ళనే చంపారు అనేటువంటి ఒక ప్రచారం సోషల్ మీడియాలో కూడా జరుగుతూ ఉంది. ఇది శుద్ధ అబద్ధం అనేటువంటిది ఇవాళ వాస్తవాలే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో ఇవాళ ఒక మనిషికి పక్కన కష్టం వస్తే మరో మనిషి ఆదుకునేటువంటి గొప్ప లక్షణం ఈ దేశంలో ఉన్నది. మనం కోవిడ్లో చూసాం. ఈ రాజమండ్రిలోనే కోవిడ్లో ఎవరో మన బంధువులకి కోవిడ్ వచ్చి చనిపోతే మనం కూడా ముట్టుకోలేని పరిస్థితుల్లో ఈ రాజమండ్రి నగరంలో ఒక 2 ముస్లిం యువకులు ఎవరి ఇంట్లో కష్టం వచ్చినా, కోవిడ్ తో ఎవరు మరణించినా వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం తీసుకెళ్లి అంత్యక్రియలు చేసినటువంటి గొప్ప మానవత్వాన్ని ఇవాళ రాజమండ్రి ప్రాంతంలోనే కాదు, భారతదేశం యావత్తు కూడా చూసాం మనం. అందుకనే ఈ దేశంలో ఒకరికొకరు కష్టం వస్తే ఆదుకునేటువంటి గొప్ప లక్షణం భారతదేశంలో ఉన్నది. దానికి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. కానీ ఇవాళ ఈ దేశంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మతాన్ని రెచ్చగొట్టి భారతదేశంలో భారత పౌరుల మధ్య మతం పేరుతో విభజన సృష్టించాలనే దుర్మార్గమైన కుట్రని ఈ దేశంలో కొంతమంది పనిగట్టుకుని చేస్తా ఉన్నారు. అక్కడ పహల్గాంలో దాడి జరిగింది. దాడి జరిగిన అరగంటకే వాట్సాప్లో మతం పేరుతో ఒక వివాదాన్ని పీఎంపీలు ఎప్పటికప్పుడు నూతన వైద్య విధానాలపై అవగాహన పొందడం ఎంతో ఉపయోగకరమని పీఎంపీ జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు అన్నారు. మంగళవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
ది పిఎంపి అసోసియేషన్ రాజమండ్రి ఆధ్వర్యంలో హుకుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్ నందు మండల అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఖాన్ అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు మాట్లాడుతూ ప్రతి నెల క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్న రాజమండ్రి కమిటీని అభినందిస్తూ ఈ సదస్సులు ప్రజలకు మేలైన వైద్య సేవలు అందించుటకు ఎంతగానో సహకరిస్తాయని అన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న కిమ్స్ బొల్లినేని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మణికంఠ చౌదరి అధునాతన శస్త్రచికిత్సలను గురించి వివరించారు. డాక్టర్ ఆనంద్ చౌదరి అత్యాధునిక రోబో సర్జరీ ట్రీట్మెంట్ గురించి వివరించారు. డాక్టర్ పి ప్రశాంత్ అత్యవసర ట్రామా కేసులో పిఎంపీలు అందించే చికిత్సలను వివరించారు. డాక్టర్ టి శ్రీదేవి ఊపిరితిత్తుల వ్యాధులపై అవగాహన కల్పించారు. డాక్టర్ ఎం ఆదిత్య జీర్ణాశయ వ్యాధులలో చేయు శస్త్రచికిత్సల గురించి వివరించారు. డాక్టర్ రవితేజ ప్లాస్టిక్ సర్జరీ ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సహకరించిన హాస్పిటల్ సిఈఓ డాక్టర్ రామరాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వర్ణ రామ్మోహన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర మీడియా కన్వీనర్ బల్ల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల కార్యదర్శి మట్టా రమేష్, కోశాధికారి యు ప్రసాద్ బాబు, ఉపాధ్యక్షులు కెఎస్ఎస్ఎన్ రెడ్డి, ఎ సురేష్ బాబు, కె లక్ష్మీనారాయణ, ఎం బాపూసి తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న పిఎంపీలకు వైద్య విజ్ఞాన అవగాహన శిక్షణ సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం వైద్య నిపుణులను సభ్యులు ఘనంగా సత్కరించారు. ఇది మన టోటల్లీ పుట్టుకతో వచ్చిన కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, కంజనైటల్ డిఫార్మిటీస్ అంటాం, అవి ఉంటాయి. హ్యాండ్ సర్జరీ, మనకి హ్యాండ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్న వాటిలో ఇంజరీస్, వాటికి బర్న్స్, ఇవన్నీ ఉంటాయి. కాస్మెటిక్ సర్జరీ అనేది అందులో ఒక చిన్న భాగం మాత్రమే, అందులో 10-20% మాత్రమే. నెక్స్ట్ సో అదేంటంటే మనకి వెంట్రుకల నుంచి కాలి గోటి వరకు ప్లాస్టిక్ సర్జరీ ఇన్వాల్వ్మెంట్ అన్నింటిలో ఉంటుంది. సో ఈ వేరు వేరు యాక్సిడెంట్ కేసులు అది ఎలా కవర్ చేస్తాము, ఫ్లాప్ సర్జరీ అవి చూడండి. ఇట్లా యాక్సిడెంట్లో మొత్తం కొట్టుకుపోయి తర్వాత మనకు లాస్ట్ సర్జరీ అంతా అయిన తర్వాత ఎంతవరకు రిస్టోర్ చేయగలుగుతాం, ఫ్లాప్ సర్జరీస్ అవన్నీ అంటారు. చెవి కట్ అయిపోయి ఇవన్నీ బేసిక్లీ ఏంటంటే ట్రామా కేసులు అన్నమాట, యాక్సిడెంట్కి సంబంధించింది. ముక్కు, నెక్స్ట్ ఇది కిమ్స్లో చేసిందే, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ముక్కు అంతా తప్పడు అయిపోయింది. నెక్స్ట్ చూడండి, 3 మంత్స్ తర్వాత మనం అన్నీ రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఈ షేప్కి తీసుకురాగలిగాం. తర్వాత ఇది వేరు లిప్ డిఫెక్ట్ కానీ లిప్ ఏమైనా కట్ అయిపోయినా రిపేర్ చేసి. ఇందులో ఏంటంటే మనం వీలైనంత వరకు తక్కువ స్కార్, 0 స్కార్ అనేది ఎప్పటికీ అవ్వదు. మన స్కిన్ టైప్లో ఇండియన్స్కి 0 స్కార్ అనేది ఎప్పటికీ అవ్వదు. మేబీ అమెరికన్స్ తెల్లోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా తక్కువ స్కార్ వస్తుంది. కానీ మనకి అది కూడా చూడండి, మీకు ఇంత పెద్ద గాయమైంది, అక్కడ ఆల్మోస్ట్ నార్మల్. సర్జరీ అయినా 6 months. ఇవన్నీ ఏంటంటే మనకి యాక్సిడెంట్స్లో చాలా డిఫార్మిటీస్ ఉంటాయి వాళ్ళకి. ఆంధ్రుల అన్నపూర్ణ నిత్య అన్నదానానికి ప్రతీకగా నిలిచిన డొక్కా సీతమ్మ వర్ధంతిని స్వర్ణాంధ్రలో ఘనంగా జరిపారు. సోమవారం స్థానిక లాలా చెరువులో గల స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో డొక్కా సీతమ్మ చిత్రపటానికి రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ పాతంశెట్టి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ ఆంధ్రుల అన్నపూర్ణగా కొలిచే డొక్కా సీతమ్మ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తుందని అన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక చోట్ల నిత్య అన్నదానం జరగడానికి అందరికీ డొక్కా సీతమ్మ స్ఫూర్తిగా నిలిచారని రాంబాబు కొనియాడారు. అవసరార్థుల కోసం అన్నదానం చేయడం స్వర్ణాంధ్ర గత 27 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగిస్తుందని రాంబాబు తెలిపారు. పలు సేవా సంస్థలు స్వర్ణాంధ్ర నిత్య అన్నదాన సేవలను గుర్తించి డొక్కా సీతమ్మ పేరున అనేక అవార్డులు బహుకరించడం పట్ల రాంబాబు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకులు నైనాల కృష్ణారావు, పెయింటింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ నాయకులు జి చిట్టిబాబు, స్వర్ణాంధ్ర సిబ్బంది మీరా కుమారి, దివ్య, శేఖర్, హరిప్రసాద్, కొండలరావు, హరికృష్ణ, టైలరింగ్ శిక్షణ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. కానివ్వండి, లేకపోతే ప్రయాణికులు కానివ్వండి, ఎవరైతే అవసరాల్లో వారి భోజన కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించడం ఈరోజు చారిత్రకమైనటువంటి అంశం. ఆవిడ్ని బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించి ఒక అవార్డు స్వీకరణ కూడా రమ్మన్నప్పుడు నాకు అవార్డు వద్దు, ఆవిడ తిరస్కరించిన విషయం కూడా మనం ఆవిడ పాఠ్యాంశం ద్వారా మనం చదువుకోవడం మనందరికీ తెలిసిందే. ఈరోజు స్వర్ణాంధ్ర సేవా సంస్థ గత 5 సంవత్సరాలుగా కోవిడ్ తర్వాత ఎవరైతే అవసరాలు ఉన్నారో రాజమండ్రి నగరంలో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కానివ్వండి, లాలా చెరువులో కానివ్వండి, అలాగే నిరాశ్రయాలు కానివ్వండి, అలాగే పుష్కర్ ఘాట్లో ఎక్కడైనా భోజనం అవసరమైతే స్వర్ణాంధ్ర మొబైల్ ఫుడ్ సర్వీస్ ద్వారా మనం ఇవాళ డొక్కా సీతమ్మ గారిని ప్రేరణగా తీసుకుని ఆవిడ అంశంలో మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే స్వర్ణాంధ్ర సేవా సంస్థకి డొక్కా సీతమ్మ నిత్యాన్నదాన అవార్డు విద్యాన్నదానం చేస్తున్నందుకు లయన్స్ ఇంటర్నేషనల్, ఇన్నర్ పీపుల్స్ క్లబ్, అలాగే రోటరీ వాళ్ళు రీసెంట్గా మళ్ళీ లయన్స్ కూడా అనేక మంది మనకి నిత్యాన్నదానంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి, అలాగే మన సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదు. ప్రజల ఆరోగ్యం నగర అభివృద్ధికి అధిక ప్రాధాన్యత. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. లాలా చెరువు సెంటర్లో సూర్య నమస్కారాల పార్కు ప్రారంభం. మేడే రోజున 10 లక్షల పోస్టల్ ఇన్సూరెన్స్ చేయిస్తాం. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి. ఘనంగా పరశురామ జయంతి సభ. ప్రముఖులకు పరశురామ పురస్కారాల ప్రధానోత్సవం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.